హలో, నేను మీ సిఎస్ రావు. 2029 ఎన్నికలను ఫేస్ చేయడానికి ఇప్పటి నుంచే తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతుంది. ఆ బాధ్యతలను ప్రత్యేకించి లోకేషే పర్యవేక్షిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. ఏంటి ఆయన తీసుకున్నటువంటి చర్యలు 2029 దిశగా అని అంటే, లేటెస్ట్గా తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ని ఎంపిక చేశారు. కరెక్ట్గా ఈ ఎంపికే రాబోయేటువంటి రోజుల్లో సామాజిక ఈక్వేషన్లను బేస్ చేసుకొని ఎన్నికలు నిర్వహించడానికి ఒక బీజం వేశారని చెప్పచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బలమైనటువంటి సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గం మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా ఉంది. అందుకే ఆ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ యాదవ్కు అప్పచెప్పడం జరిగింది. కీలకమైనటువంటి పదవి. పైగా 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతోటి మిగిలినటువంటి సభ్యుల కంటే గెలిచినటువంటి శ్రీనివాస్ యాదవ్ యంగ్స్టర్. యువతకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో చెప్పారు. కొత్త రక్తం రావాలి పార్టీలో, కొత్త నాయకులు రావాలి, కొత్త తరం రావాలని చెప్పి ఆయన ఆకాంక్షించారు. అలాగే ఆయన అడుగులు కూడా పడుతూ ఉన్నాయి. క్యాబినెట్లో కూడా 17 మంది కొత్త ముఖాలని తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళల్లో 9 మంది కొత్తగా ఎమ్మెల్యేలుగా ఫస్ట్ టైం ఎన్నికైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకవైపు సంస్థాగతంగా, మరొక వైపు ప్రభుత్వంలో కూడా యువతకు పెద్దపీట వేసే దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తూ ఉన్నారు. పార్టీ పరంగా లోకేష్ క్షేత్రస్థాయిలో ఎవరెవరైతే పనిచేశారో వాళ్ళకి పెద్దపీట వేసి ప్రాధాన్యత ఇచ్చి రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత ఉండేలా ఆయన ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు ఏ విధంగా అయితే పల్లా శ్రీనివాస్ యాదవ్ని ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షునిగా చేశారో, అలాగే కావలి గ్రీష్మకు కూడా కీలకమైనటువంటి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది. ఎవరి కావలి గ్రీష్మ అంటే మాజీ ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా పనిచేసినటువంటి ప్రతిభాభారతి కుమార్తె కావలి గ్రీష్మ. తెలుగుదేశం పార్టీలో అనాది కాలం నుంచి ఉన్నారు. అంటే 83 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఫ్యామిలీ అది. ఒకానొక సందర్భంలో మహానాడు వేదికగా తొడకొట్టి జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేసినటువంటి కావలి గ్రీష్మ. ఆ తొడగొట్టినటువంటి సందర్భం హైలైట్ అయింది, అప్పట్లో వైరల్ అయింది ఆ వీడియో కూడా. సో తెలుగుదేశం పార్టీ పౌరుషం ఏంటి, తెలుగు మహిళల పౌరుషం ఏంటి అనేది ఆ రోజునే కావలి గ్రీష్మ తొడగొట్టి మహానాడు వేదికగా జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇవ్వడంతో పాటు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది అప్పట్లో ఆవిడ నినదించారు. ఆ తర్వాత ఆవిడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని ప్రయత్నం చేశారు. కానీ సామాజిక ఈక్వేషన్ల దృష్ట్యా ఆమెకి టికెట్ ఇవ్వలేకపోయాడు చంద్రబాబు నాయుడు. అయితే ఇప్పుడు మహిళా చైర్పర్సన్గా, మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఆమెకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద 2019 నుంచి 2024 ఎన్నికలకు ముందు వరకు కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి దిశ అనేటువంటి చట్టాన్ని, ఆ చట్టము లేకుండానే ఉన్నట్టు ఒక భ్రమింపజేశారు అనేది హోంశాఖ మంత్రి అనిత చెప్పినటువంటి మాట. సో కాబట్టి ఆ చట్టం లేనిదాన్ని ఉన్నట్టు చూపించారు. కాబట్టి అలా కాకుండా మహిళలకు గౌరవం, అలాగే మహిళల మీద దాడులు, అత్యాచారాలు, గృహహింస ఇలాంటివన్నీ కూడా తగ్గిపోవాలి అనేది తాజాగా హోమ్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించినటువంటి అనిత చెప్పినటువంటి మాట. సో ఇప్పుడు మహిళా చైర్పర్సన్గా కావలి గ్రీష్మని కనుక నియమింపజేస్తే మహిళా కమిషనే ఎక్కడైనా సరే అత్యాచారాలు జరిగినా, లేదంటే గృహహింసలు జరిగినా, లేదంటే లైంగిక వేధింపులు జరిగినా మహిళా కమిషన్ ముందుట హాజరయ్యి విచారణ ఎదుర్కోవాలి. కాబట్టి అలాంటి కీలకమైనటువంటి పోస్ట్ని కావలి గ్రీష్మకి అప్పచెప్తే ఎలా ఉంటుంది అనే దాని మీద పరిశీలిస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. అలాగే
అనేక మంది మహిళా లీడర్లు ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇస్తూ గౌతు లచ్చన్న మనవరాలు ఆవిడ కూడా ఉన్నారు, శిరీష, గౌతు శిరీష. సో గౌతు శిరీషకి కూడా కీలకమైనటువంటి పదవి ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఆవిడకి ఏ పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని అంటే, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి అనిత హోంశాఖ మంత్రిగా ఆవిడ బాధ్యతలు స్వీకరించారు. ఇక నుంచి తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఆవిడ కొనసాగేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే హోంశాఖ మినిస్టర్గా ఆవిడ బిజీగా ఉంటారు. సంస్థాగతంగా పార్టీ మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి సమయం కూడా ఉండకపోవచ్చు. అందుకే ఆవిడ తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవికి త్వరలోనే ఆమె రాజీనామా చేసి వైదొలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ ప్లేస్ని ఎవరితోటి భర్తీ చేస్తారు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో బాగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే తెలుగు మహిళా అధ్యక్షురాలు అని అంటే ఆ పదవికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఎన్టీ రామారావు టైం నుంచి కూడా తెలుగు మహిళా అధ్యక్షురాలు అంటే అదొక గౌరవం. తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవి అని అంటేనే ఒక ఉన్నత స్థానం ఆ పార్టీలో. పార్టీ అధ్యక్షుడు తర్వాత అత్యంత కీలకమైనటువంటి పోస్ట్ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీలో తెలుగు మహిళా అధ్యక్షురాలు. అలాంటి పదవిని గౌతు శిరీషకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది. అయితే అటు గౌతు శిరీష, ఇటు కావలి గ్రీష్మ, వీళ్ళిద్దరు కూడా ఉత్తరాంధ్ర ఏరియాకు సంబంధించినటువంటి మహిళలు. కాబట్టి ఒకరికి మహిళా చైర్పర్సన్, ఇంకొకరికేమో పార్టీ మహిళా అధ్యక్షురాలు ఇస్తే అప్పుడు ప్రాంతీయ ఈక్వేషను దెబ్బతింటుంది, ప్రాంతీయ ఈక్వేషన్ మిస్ అవుతాము అనేటువంటి భావనతో తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా భావిస్తుంది. అందుకే ఇప్పుడు నెల్లూరు లేదంటే ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి మహిళలను ఎంపిక చేసి వాళ్ళలో ఎవరు పార్టీకి పగడ్బందీగా పనిచేయగలరు అనే దాని మీద ఒక స్క్రూటినీ చేసిన తర్వాత తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవిని ఇచ్చే అవకాశం ఉందనేది ఒక వర్షన్ వినిపిస్తుంది. మరొక వర్షన్ ఏంటంటే, రాయలసీమకు సంబంధించి ఇప్పటివరకు కూడా తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవి ఇవ్వలేదు కాబట్టి ఈసారి రాయలసీమకు సంబంధించినటువంటి మహిళకు తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవిని ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్టు ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో ఇప్పుడు గౌతు శిరీష్కి ఏమి ఇచ్చే అవకాశం ఉంది అని అంటే, ఆల్రెడీ మహిళల యొక్క ఆర్థిక స్వావలంబన కోసం చంద్రబాబు నాయుడు ముందుంటూ ఉంటారు. అందుకే వాళ్ళ ఆర్థిక స్వావలంబనం కోసం ఉన్నటువంటి సంస్థలను ఈ గౌతు శిరీష్కి అప్పచెప్పేటువంటి అవకాశం ఉంది అనేది మరొకటి వినిపిస్తున్నటువంటి వర్షన్. సో ఇక్కడ బీసీ సామాజిక వర్గం గౌతు శిరీష, అలాగే ఎస్సీ సామాజిక వర్గం కావలి గ్రీష్మ. ఇప్పుడు ఆల్రెడీ పార్టీ అధ్యక్షుడిగా శ్రీనివాస్ యాదవ్ బీసీ నియమించారు. అంటే బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ, ఎస్సీలకు ప్రాధాన్యత ఇస్తూ, అలాగే మహిళల కోటాల్లో కూడా మహిళా అధ్యక్షురాలుగా తెలుగుదేశం పార్టీని ఎవరు నియమించాలి అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఆ పదవికి యాస్పిరెంట్స్ ఎవరెవరు ఉన్నారు అనేది రాయలసీమ నుంచి అలాగే దక్షిణ కోస్తా నుంచి పరిశీలిస్తూ ఉన్నారు. సో ఆ పదవిని త్వరలో నింపేటువంటి అవకాశం ఉంది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులను కూడా త్వరలోనే నియమించి 2019 నుంచి 2024 ఎన్నికల వరకు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎదిరించి ప్రాణానికి తెగించి పోరాడారో, ఆర్థికంగా నష్టపోయారో, అలాగే మానసికంగా వేధింపబడ్డారో వాళ్ళందరికీ న్యాయం చేయాలనేది లోకేష్ యొక్క ఆలోచనగా ఉంది. ఇదంతా కూడా అసెంబ్లీ సమావేశాల తర్వాత సాకారం అయ్యేటువంటి పరిస్థితి ఉంది అనేది ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. సో ఎవరెవరు రాబోయేటువంటి రోజుల్లో కీలకమైనటువంటి పదవులను అధిరోహించబోతున్నారు, కావలి గ్రీష్మకి ఏమొస్తుంది, గౌతు శిరీషకి ఏమొస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళకి ఎలాంటి పదవులు ఇచ్చి గౌరవించాలి అనే దాని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.